అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులారా, అందరికీ నమస్కారం. జి ఓబులేసు, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మొన్న ఢిల్లీలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు, అమిత్ షా మోడీల ఆదేశం మేరకు హర్యానా ప్రభుత్వ పోలీసులు పంజాబ్లో ఉన్నటువంటి ఒక యువ రైతును కాల్చి చంపినటువంటి ఒక దుర్ఘటన. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు రైతు సమన్వయ సంఘాల ఐక్యవేదిక, అలాగే జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదికల ఆధ్వర్యంలో, ఇంకా ఇతరత్ర కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలన్నీ, అది గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, యువజన విద్యార్థి సంఘాలు కావచ్చు, మొత్తం 50 మంది కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ ఈ నిరంకుశ విధానానికి నిరసనగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ విజయవాడ నగరంలో కూడా ఈరోజు ఇక్కడ మేము ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆయన ఆమెకు రకుల్ ప్రీత్ సింగ్ ఎవరో నాకు తెలియదు, సినిమా యాక్టర్, వాళ్ళు ఈ మధ్య చాలా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే భార్యాభర్తని ఇద్దరిని పలకరించి అభినందించాడు నరేంద్ర మోడీ. మణిపూర్లో దారుణం జరిగితే మహిళలను నగ్నంగా ఊరేగించి చంపేస్తే వాళ్ళ గురించి పట్టించుకోలేదు. ఢిల్లీలో ఆయనకు కేవలం ఒక జానడు దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఘటన జరిగి రైతులకు అనేక మందికి కళ్ళు పోయేటువంటి పద్ధతిలో బాష్పవాయు గోళాలు ప్రయోగించి, టియర్ గ్యాస్ ప్రయోగించి కాల్చితే, అది మామూలుగా ఏదో చెప్తున్నారు బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ నేను చూసి ఆ ఫోటో, ఇక్కడ నెత్తి మీద ఇక్కడ బ్యాక్ సైడ్ తగిలింది, అంటే గుండు ఇక్కడ తగిలింది, అది దూసుకుపోయింది, చనిపోయాడు. ఇంత దారుణమైన సంఘటన జరిగితే ఆ రైతును పరామర్శించడానికి కానీ, మాట్లాడడానికి కానీ, చర్చలు జరపడానికి కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆ పనికిమాల నరేంద్ర మోడీ ప్రభుత్వంతో జత కట్టడానికి, అంటకాగడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈరోజు నిన్న ప్రకటనలు వస్తున్నాయి, రేపో వెల్లుండో ఇద్దరు ఉంటారంట, జనసేన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తారని మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా, అయ్యా చంద్రబాబు నాయుడు, నీకు ఏమైనా సిగ్గు శరము ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఏమైనా నువ్వు కావాలని కోరుకుంటా ఉంటే, నీ మేనిఫెస్టోలోనైనా రైతాంగానికి, వ్యవసాయానికి, పంటలకు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తాము అనేటువంటిది ఒకటి నువ్వు మేనిఫెస్టోలో ప్రకటించు. రెండవది, కార్మికులకు సంబంధించి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తాము, అందరినీ రెగ్యులరైజ్ చేస్తాము, కనీస వేతనం 26,000 ఇస్తామని ఈ 2 డిమాండ్స్ నువ్వు పెడితే నువ్వు నిజంగా చంద్రబాబు నాయుడు గట్టోడే, లేదా విజనరీ ఉన్నటువంటి వాడే. అవి లేకుండా నువ్వు పదవి కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయాణం చేస్తున్నావంటే ఇంతకన్నా దొగులుబాజీతనం లేదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఏమైనా జాతీయ స్థాయిలో రైతు సమన్వయ సంఘాలు, కార్మిక సంఘాలు మలివిడిత ఆందోళన కూడా పిలిపించారు. రేపు 26న ట్రాక్టర్ పెరేడ్ ప్రోగ్రాం ఇచ్చారు, జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలిపించారు. ఈ అన్ని కార్యక్రమాలను ఈ ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, యువజన విద్యార్థి మహిళా సంఘాలు కలిసి వాటిని పాటిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తన బింకాన్ని వదులుకొని మర్యాదపూర్వకంగా ఆందోళన చేస్తున్నటువంటి రైతు సంఘాలతో, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన సమస్యను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 13వ తారీఖు నుంచి ఢిల్లీకి ప్రదర్శనగా వచ్చే రైతుల్ని హర్యానాలోనే శంభూ బోర్డర్ దగ్గర అడ్డగించి రకరకాల పద్ధతుల్లో వాళ్ళను ముందుకు సాగనీయకుండా వాళ్ళ మీద బాష్పవాయు గోళాలు, వాటర్ క్యాన్లు, ఆఖరికి డ్రోన్స్ ద్వారా గోళాలను చేసినటువంటి స్థితి, రబ్బర్ బుల్లెట్లతో ఇచ్చేశారు. మొన్న సాయంత్రం ఏకంగా కేంద్ర బలగాలు ఎంటర్ అయ్యి కాల్పులు జరిపితే 50 మందికి దెబ్బలు తగిలినాయి, 15 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఒక యువకుడు చనిపోయాడు, ఇంకిద్దరు ప్రమాదంలో ఉన్నారని చెప్పి డాక్టర్లు ప్రకటించారు. మంత్రి చెబుతాడు, మాకేం సంబంధం లేదు, మా వాళ్ళు కాల్పులు జరపలేదు అని. కాల్పులు జరిపిన వీడియోలు, అతను చనిపోయిన వీడియోలు
దేశమంతా చక్కర్లు కొడుతూ ఉంటే 171 యూట్యూబ్ ఛానల్ని బహిష్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఆ వార్తను ఇవ్వడానికి వీల్లేకుండా అని చెప్పడానికి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకే ఈ రైతులు దేశద్రోహులు కాదు, లేదా ఉగ్రవాదులు కాదు, లేదా గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. 21 డిసెంబర్లో ప్రధానమంత్రి మోడీ ఏవైతే రైతులకి అంగీకార పత్రం రాసిచ్చారో వాటిని మాత్రమే అమలు జరపమని కోరుతూ ఉన్నారు. కనీస మద్దతు ధరల చట్టం కావాలని, రుణ విమోచన చట్టం కావాలని, విద్యుత్ శక్తి బిల్లును వెనక్కి తీసుకోవాలని, అట్లాగే ఆనాడు చనిపోయిన 730 అమరవీరులకి ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని 45,000 మంది ఆ సందర్భంగా కేసులు పెట్టారు. రైతులు తొక్కించిన వాడు బయట తిరుగుతూ ఉంటే ఈ 45,000 మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ కేసులు ఎత్తేస్తామని ఆ రోజున వ్రాతపూర్వకంగా చెప్పారు, కానీ చేయలేదు. వాటిని అమలు జరపమని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి రైతాంగం మీద ఇటువంటి దుర్మార్గమైన పూరిత చర్యలు జరపటం, కాల్పులు జరపటం ఇది క్షేమం కాదు. తగదు మోడీ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు రైతాంగం మొత్తం. రేపు 14వ తారీఖున 26న దేశవ్యాప్తంగా ర్యాలీలే కాదు, రేపు 14న దేశవ్యాప్తంగా రామాలయ మైదానంలో లక్షలాది మంది రైతాంగంతో సభ నిర్వహించడానికి, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో కార్మిక రైతాంగమే కాదు, రైతాంగం తోడుగా ఈ రోజున దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ల ఐక్య కార్యాచరణ సమితి పిలిపించింది. ఆ రకంగా కార్మికులు, కర్షకులు ఐక్యమై ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలను వెనకబడతాం, నిన్ను గద్దె దించుతాం, నీకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉంది రైతాంగ సమన్వయ సమితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.